హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. హ్యాపీ భోగి అండి. అందరికీ భోగి సందర్భంగా పొంగల్ అయితే చేసాము. చాలా చక్కగా కుదిరింది. దేవుడికి ప్రసాదం అయితే పెడుతున్నాము. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. భోగి అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ నేను మీ ఉమా. ఇప్పుడు పెసరపప్పు ఒక గ్లాస్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఫస్ట్ వేయించుతున్నానండి. కొంచెం దూరగా వేయించుకోవాలి. మంచి స్మెల్ వచ్చే వరకు వేయించుకోవాలి. సన్నని మంట మీద వేయించుకోవాలి, ఎక్కువ మంట పెట్టుకోకూడదు. ఇప్పుడు ఒక గ్లాస్ రైస్ అయితే తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నాను. ఇదే గ్లాస్తో తీసుకున్నాను. పప్పు కూడా అదే గ్లాస్ తీసుకున్నాను. ఇప్పుడు నీళ్ళు వంపేసుకొని రైస్ కూడా కొద్దిసేపు ఫ్రై చేసుకుందాము. ఇలా ఫ్రై చేసుకున్నాక ఫస్ట్ పాలు పోసుకుందాము. మీ ఇష్టం అండి, మీరు ఎన్ని పాలైనా పోసుకోవచ్చు. నేనైతే హాఫ్ లీటర్ పోసుకున్నాను. పాలు పోసుకున్న తర్వాత కొంచెం నీళ్ళు కూడా యాడ్ చేసుకోండి, మీ ఇష్టం అది. నేనైతే కొన్ని పోసుకున్నాను, ఇప్పుడు పోయలేదు. సో అలా ఒకసారి కలిపేసి వదిలేయండి. కొంచెం ఫ్లేమ్ పెంచేసుకోండి. ఇప్పుడు ఈలోపు జీడిపప్పు వేయించుకోవడానికి గిన్నె పెట్టి నెయ్యి పోస్తున్నాను. సో జీడిపప్పు అయితే వేగిపోతుంది కదా, స్టవ్ ఆఫ్ చేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఈలోపు ఎలా ఉడుకుతుందో చూసారు కదా. పాలైతే ఇలా మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ఉండాలి. ఈలోపు బెల్లం కూడా నలుపు పెట్టాను, చూసారు కదా, ఇలా దంచి పెట్టాను. ఇప్పుడు వేసేసుకుందాము. ఎందుకంటే బెల్లం కూడా ఉడకాలి కదా, అందువల్ల కొంచెం పాలు ఉన్నప్పుడే బెల్లం వేసేసుకొని కలుపుకోవాలి. చూసారు కదా, పొంగల్ అయితే ఉడికిపోయింది. సో స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 10 మినిట్స్ ఉంచేస్తే ఈ వాటర్ కూడా ఉండదు. ఇప్పుడు జీడిపప్పు పలుకులు వేసుకుందాము. వేసుకొని ఒకసారి కలుపుకుందాము. ఇప్పుడు కొంచెం నెయ్యి కూడా పైన వేసేసుకుంటే స్మెల్ చాలా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా చేసుకోండి. బెల్లం పొంగలి. హ్యాపీ భోగి అండి అందరికీ. వన్స్ అగైన్